Hi friends, welcome to Telugu Tech Steps. నెక్స్ట్ వచ్చేసి నెస్టెడ్ ట్రై బ్లాక్. మనం ఏదైతే ఇప్పుడు చెప్పుకున్నామో సమ్మరీలో we can write a try block. Within the try block is applicable, but if you want to write any code or any statements in between the try and catch block, it's not applicable. మేము try block కి catch block కి మధ్యలో ఎటువంటి స్టేట్మెంట్స్ కానీ ఎటువంటి కోడింగ్ అనేది రాయకూడదు. ఇట్ ఈస్ a syntactical error, but within the try block we can place another try and catch blocks. That is the nothing but of nested try blocks అంటారు. ఒకసారి ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నెస్టెడ్ ట్రై బ్లాక్ అనే క్లాస్ తీసుకున్నా. ఇన్సైడ్ దట్ ఐఎమ్ ప్లేసింగ్ ఏ ట్రై బ్లాక్. ఇక్కడ నేను ట్రై బ్లాక్ అనేది రాసుకున్నాను. అండ్ ఇన్సైడ్ ద ట్రై బ్లాక్ ఐఎమ్ ప్లేసింగ్ ట్రై అండ్ క్యాచ్ అగైన్. దిస్ ఈస్ ద వన్ ట్రై అండ్ క్యాచ్ బ్లాక్. And again I am placing another one try and catch block, and I am closing this try block. And for this try block ఏదైతే ట్రై బ్లాక్ ఉందో ఆ ట్రై బ్లాక్ నేను ఈ కంటిన్యూషన్ కంప్లీట్ పెద్ద ట్రై బ్లాక్ ఉంది చూసారా, దీనికి నేను క్యాచ్ బ్లాక్ రాసుకున్నా. ఓకేనా, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ నెస్టెడ్ ట్రై క్యాచ్ బ్లాక్స్ అంటారు. ఒకసారి రన్ చేసి చూద్దాం. నేను ఇక్కడ ట్రై క్యాచ్ బ్లాక్ దట్ ఈస్ ద సింపుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ నెస్టెడ్ ట్రై క్యాచ్ బ్లాక్. ఓకే, ఫస్ట్ నేను ఏం ట్రై చేశానంటే డివైడెడ్ బై 0 ట్రై చేశాను కాబట్టి ఐఎమ్ గెటింగ్ ద అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఇన్ దట్ క్యాచ్ బ్లాక్. అండ్ నెక్స్ట్ నేను ఏం ట్రై చేశానంటే అరే అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ ట్రై చేశాను. నా అరే సైజ్ 5 ఇచ్చాను, బట్ నా యూసేజ్ అనేది మోర్ దెన్ 5 కన్నా ఎక్కువ ఇచ్చాను. సో నాకు అరే అవుట్ ఆఫ్ బౌండ్ అనేది వచ్చింది. సో నాకు ఆ 2 ట్రై అండ్ క్యాచ్ బ్లాక్స్ కూడా యూజ్ అయినాయి. లైక్ దిస్ యూ కెన్ యూజ్ బోత్ ట్రై అండ్ క్యాచ్ బ్లాక్స్ ఇన్సైడ్ ద అనదర్ ట్రై అండ్ క్యాచ్ బ్లాక్స్. ఓకేనా, ఇది మనం ఎప్పుడు యూజ్ చేసుకుంటామంటే మోర్ దెన్ వన్ ఎర్రర్ కన్నా ఎక్కువ మల్టిపుల్ ఎర్రర్స్ వస్తాయన్న ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు మనం మల్టిపుల్ ట్రై క్యాచ్ బ్లాక్స్ కానీ లేకపోతే నెస్టెడ్ ట్రై క్యాచ్ బ్లాక్స్ కానీ మనం యూజ్ చేసుకుంటాం. ఓకేనా, లెట్స్ గో ఫర్ అనదర్ కాన్సెప్ట్. ఐ హోప్ ఇట్స్ క్లియర్. Let's see what is the difference between finalize, finally. మనం ఫైనలీ బ్లాక్ అంటే ఏంటి, అసలు ఫైనలీ బ్లాక్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో అనేది ఒకసారి చూద్దాం. ఫైనలీ ఈజ్ ఎ బ్లాక్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ ద ట్రై క్యాచ్ అండి. ఇట్ ఈస్ ద ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ ద ట్రై క్యాచ్ టు మెయింటైన్ క్లీనప్ యాక్షన్స్. అంటే క్లీనప్ యాక్షన్స్ అంటే లైక్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు ట్రై బ్లాక్. అంటే క్లీనప్ యాక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ క్లీనప్ యాక్షన్స్ని దట్ ఆర్ రిలేటెడ్ టు ట్రై క్యాచ్ బ్లాక్ ఉన్నవి మాత్రమే ఈ ఫైనలీ అనే బ్లాక్ అనేది మెయింటైన్ చేస్తుంది. వాట్ ఆఫ్ ద రిసోర్సెస్ ఓపెన్ యాజ్ ద పార్ట్ ఆఫ్ ట్రై బ్లాక్ అంటే ఏదన్నా ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు కొంత రిసోర్స్ ఏదైనా లేకపోతే ఫైల్ క్లోజ్ చేయకపోవడం కానీ, లేకపోతే ఫైల్స్ మనం ఓపెన్ చేయడం, లేకపోతే మెథడ్ కాల్ చేసుకోవడం, లేకపోతే థ్రెడ్స్ని కాల్ చేసుకున్నప్పుడు అవన్నీ థ్రెడ్స్ ఇంటర్నల్గా రన్ అవ్వడం కానీ ఇటువంటి ఏమైనా ఉన్నాయనుకో దట్ విల్ బీ క్లోజ్డ్ ఇన్సైడ్ ఫైనల్ బ్లాక్. అవన్నీ ఫైనలీ బ్లాక్లో క్లోజ్ అవుతాయి. అందుకోసమే ఫైనల్ బ్లాక్ని కంపల్సరీగా యూజ్ చేస్తాం. ఈవెన్ దో ద కోడ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఆర్ ఇఫ్ ఇట్ గెట్ ఎక్సెప్షన్ వచ్చినా ఎక్సెప్షన్ రాకపోయినా ఫైనలీ బ్లాక్ని రన్ చేయడానికి రీజన్ ఏంటంటే బికాజ్ ఏవేవైతే ఫైల్స్ ఓపెన్ అయి ఉన్నాయో అవన్నీ క్లోజ్ చేయాలి. దట్స్ వై ఫైనలీ బ్లాక్ని ఖచ్చితంగా రన్ చేస్తారు. ఈవెన్ ఇట్ గెట్ ఎక్సెప్షన్ ఆర్ డిడెంట్ గెట్ ఎక్సెప్షన్. ద స్పెషాలిటీ ఇట్ విల్ బి ఎగ్జిక్యూట్ ఆల్వేస్ వెదర్ ద ఎక్సెప్షన్ రైజ్డ్ ఆర్ నాట్, వెదర్ ఇట్ హ్యాండిల్డ్ ఆర్ నాట్. హ్యాండిల్ చేసినా చేయకపోయినా ఎక్సెప్షన్ రైజ్ కాకపోయినా ఫైనలీ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫైనల్ అంటే ఏంటో చూద్దాం. మొత్తం 3 ఉంటుంది. వాట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్ ఫైనలీ, ఫైనలైజ్. ఫస్ట్ మనకి ఫైనలీ అనేది తెలుసు. వాట్ ఈస్ దట్ ఫైనలీ బ్లాక్ అనేది దట్ ఈస్ రిలేటెడ్ టు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్.
నెక్స్ట్ ఫైనల్ అంటే ఏంటో చూద్దాం. ద ఫైనల్ ఈజ్ ఎ మోడిఫైయర్ అప్లికబుల్ ఫర్ క్లాస్, మెథడ్స్ అండ్ వేరియబుల్స్. ఫైనల్ అనేది మోడిఫైయర్, ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ క్లాస్, మెథడ్ అండ్ వేరియబుల్స్. ఇఫ్ ఏ క్లాస్ declared as a final, we cannot extend that class, we cannot create child class for that class, inheritance is not possible. ఫైనలీ అనే కీవర్డ్ని మనం క్లాస్ ముందు కానీ ప్లేస్ చేసాం అనుకోండి, ఆ క్లాస్ని మనం ఎక్స్టెండ్ చేయలేము. అదేవిధంగా వీ కెనాట్ క్రియేట్ చైల్డ్స్ అంటే చైల్డ్ క్లాస్ని మనం క్రియేట్ చేయలేం. దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ ఆ కాన్సెప్ట్ని ఏమంటామండి, ఇన్హెరిటెన్స్. సో వీ కెన్ సే ఇన్ సింగిల్ లైన్, ఇన్హెరిటెన్స్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ ఫైనల్ క్లాసెస్. ఫైనల్ క్లాస్ ఏవైతే ఉంటాయో వాటికి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అనేది నాట్ పాసిబుల్. ఎందుకోసం అంటే ఫైనల్ కీవర్డ్ అనేది చైల్డ్ క్లాస్ని క్రియేట్ చేయకుండా రిస్ట్రిక్ట్ చేస్తుంది. ఓకే, ఇఫ్ ఏ మెథడ్ ఈజ్ ఎ ఫైనల్, మనం ఫైనల్ అనేది కీవర్డ్ మెథడ్కి యూస్ చేసాం అనుకోండి, వీ కెనాట్ ఓవర్ రైడ్ దట్ మెథడ్ ఇన్ ద చైల్డ్ క్లాస్. మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఓవర్ రైడింగ్ క్లాస్లో చెప్పుకున్నాం. ఏదైతే మెథడ్కి మనం ఫైనల్ అని యూస్ చేసామో ఆ మెథడ్ని మనం ఓవర్ రైడ్ చేయలేం. బికాజ్ ఓవర్ రైడ్ చేయాలంటే మీరు ఖచ్చితంగా చైల్డ్ క్లాస్ని కింద చైల్డ్ క్లాస్ క్రియేట్ చేసుకోవాలి. ఆ చైల్డ్ క్లాస్లో మెథడ్ అనేది ఓవర్ రైడ్ చేసుకుంటున్నాం. బట్ అసలు ఫైనల్ అనేది మీరు మెథడ్కి ఫైనల్ అని ఇచ్చేసినప్పుడు అసలు ఇంకొక మెథడ్ చైల్డ్ క్లాస్ క్రియేట్ చేసుకునే ఛాన్స్ లేదు కదా. సో అలాంటప్పుడు ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ అనేది అప్లికబుల్ కాదు. థర్డ్ పాయింట్, ఇఫ్ ఏ వేరియబుల్ డిక్లేర్స్ యాజ్ అ ఫైనల్, వీ కెనాట్ చేంజ్ దట్ వాల్యూ. ఓకే, మనం ఏదైనా వేరియబుల్కి ఫైనల్ అనేది ఇచ్చామనుకోండి, దట్ ఈజ్ నాట్ చేంజబుల్. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫైనల్ కీవర్డ్. మనం ఆల్రెడీ ఫైనలీ చూసాం. అండ్ నెంబర్ మూడోది ఏంటంటే ఫైనలైజ్. ఫైనలైజ్ ఈజ్ ఎ మెథడ్ ఆల్వేస్ ఇన్వోక్డ్ బై గార్బేజ్ కలెక్టర్. ఈ ఫైనలైజ్ అనే కీవర్డ్ లేకపోతే ఫైనలైజ్ అనే మెథడ్ ఇట్స్ రిలేటెడ్ టు గార్బేజ్ కలెక్షన్ కాన్సెప్ట్. Finalize is a method always invoked by garbage collector just before destroy any object to perform cleanup activities. ఇది కూడా క్లీనప్ యాక్టివిటీస్కి సంబంధించిందే. బట్ ఈ యొక్క ఫైనలైజ్ అనే మెథడ్ మీకు ఎప్పుడు కాల్ అవుతుందంటే, ఎవరు కాల్ చేస్తారు ఈ మెథడ్ని? గార్బేజ్ కలెక్టర్ కాల్ చేస్తుంది. ఎప్పుడు కాల్ చేస్తుందంటే జస్ట్ బిఫోర్ డిస్ట్రాయింగ్ ఎనీ ఆబ్జెక్ట్. గార్బేజ్ కలెక్టర్ ఏదన్నా ఆబ్జెక్ట్ని డిస్ట్రాయ్ చేద్దాం అనుకోండి, దానికి ముందు ఇంకో పర్టికులర్ ఆబ్జెక్ట్ నేను డిస్ట్రాయ్ చేస్తున్నాను. సో ఈ ఆబ్జెక్ట్కి సంబంధించిన క్లీనప్ యాక్షన్స్ ఏమైనా ఉంటే, అంటే ఈ ఆబ్జెక్ట్ దేంతో అయినా కనెక్ట్ అయి ఉంటే, ఈ ఆబ్జెక్ట్ ఏ డేటాబేస్కైనా లింకప్ అయి ఉంటే ఒకసారి క్లీనప్ చేసేసాయి. ఎందుకోసం అంటే మళ్ళీ ఆ డేటా అంతా పోతుందని చెప్పి ఈ ఫైనలైజ్ అనే మెథడ్ని కాల్ చేస్తుంది. అప్పుడు ఈ ఫైనలైజ్ మెథడ్ ఏం చేస్తుంది, ఆబ్జెక్ట్కి ఏదైతే రిలేషన్షిప్స్ ఉన్నాయో ఆ రిలేషన్షిప్స్ని లేకపోతే ఏదైతే డేటా అసోసియేట్ అయి ఉందో అవన్నిటిని క్లీనప్ యాక్షన్స్ పెర్ఫార్మ్ చేస్తుంది. సో దెన్ ఆఫ్టర్ ఇట్ విల్ డిస్ట్రాయ్ అన్నమాట. గార్బేజ్ కలెక్టర్ అనేది డిస్ట్రాయ్ చేస్తుంది. సో ఇక్కడ క్లీనప్ యాక్షన్స్ ఎవరు చేస్తున్నారండి? ఫైనలైజ్ అనేది క్లీనప్ యాక్షన్స్ చేస్తుంది అన్నమాట. So finalize is a method always called by garbage collector just before destroying any object. So it will perform the cleanup activities. Before the object అనేది destroy చేయకముందు it will perform some cleanup activities. Once finalize complete, then garbage collector destroys that object అనేది garbage collector destroy చేసి పడేస్తుంది. And cleanup activities related to try block, it doesn't have any responsible. Finalize అనే మెథడ్ ట్రై బ్లాక్కి సంబంధించిన క్లీనప్ యాక్టివిటీస్ చూసుకోదు. ట్రై బ్లాక్కి సంబంధించిన క్లీనప్ యాక్టివిటీస్ ఎవరు చూస్తారు? ఫైనలీ బ్లాకే చూసుకుంటుంది. సో క్లీనప్ యాక్టివిటీస్ అన్నాం కదా అని పైన కింద క్లీనప్ యాక్టివిటీస్ అంటే ఫైనలీ బ్లాక్కి క్లీనప్ యాక్టివిటీస్ అంటున్నాము, కింద ఫైనలైజ్కి కూడా క్లీనప్ యాక్టివిటీస్ అంటున్నామని చెప్పి ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. ఫైనలీ బ్లాక్ విల్ సీ ద క్లీనప్ యాక్టివిటీస్ దట్ ఆర్ రిలేటెడ్ టు ట్రై బ్లాక్ అండ్ ఫైనలైజ్ బ్లాక్ సీ ద రెస్పాన్సిబుల్ ఫర్ క్లీనప్ యాక్టివిటీస్ దట్ ఆర్ రిలేటెడ్ టు ఆబ్జెక్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్ బిట్వీన్ ఫైనలీ అండ్ ఫైనలైజ్ ఈజ్ ఫైనల్ ఈజ్ ఎ కీవర్డ్. ఫైనల్ అనేది ఒక కీవర్డ్, ఫైనలీ ఈజ్ ఎ బ్లాక్. ఫైనలీ అనేది ఒక బ్లాక్, అలాగే ఫైనలైజ్ అనేది ఒక మెథడ్. ఓకే, ఇది మీరు మెయిన్గా గుర్తుపెట్టుకుంటే వీ కెన్ ఈజీలీ డిఫరెన్షియేట్. ఫైనల్ అనేది కీవర్డ్ అని గుర్తున్నప్పుడు, ఫైనలీ అనేది బ్లాక్ అన్నప్పుడు గుర్తున్నప్పుడు, ఫైనలైజ్ ఇదే మెథడ్ అని గుర్తున్నప్పుడు మీకు కాన్సెప్ట్స్ ఈజీగా గుర్తుంటాయి. ఓకే అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫైనలీ, ఫైనలైజ్. ఫైనలీ, ఫైనలైజ్. I hope it's clear. This is a very important question for interviews.
ఐ హోప్ మీకు ఈ క్లాస్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.